ఇది మనకు వచ్చేసి బలరామ్ టైప్. ఓకే, ఇయర్ స్పెషల్ యూనిక్ మోడల్ వినాయకుడు అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నది. రామ్ మందిర్ 6 feet దగుడు సెట్ అంటారు అన్నది. దగుడు సెట్ మోడల్ అంట వినాయకుడు. మొత్తం అన్ని మోడల్ వినాయకుడు అనిపిస్తారు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. వాళ్ళైతే నిజామాబాద్ లో నాందేడ్ స్టైల్ మోడల్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తారు అన్నమాట. వీళ్ళు అక్కడ నుండి వినాయక విగ్రహాలను కొనుకొచ్చి ఇక్కడ నిజామాబాద్ లో అమ్ముతారు. ఈ లొకేషన్ అడ్రస్ వచ్చేసి నాల్కల్ రోడ్ పిఎఫ్ ఆఫీస్ అపోజిట్ లోనే, ఎగ్జాక్ట్ అపోజిట్ లో ఒక అపార్ట్మెంట్ ఉంటది. అపార్ట్మెంట్ లో వినాయకులు అయితే సేల్ చేస్తారు అన్నమాట. ఈ వినాయకుల షెడ్ నేమ్ వచ్చేసి లక్ష్మీ గణపతి ఆర్ట్స్ అని మీరు ఎంట్రీ అయ్యంగానే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి లోపలికి వెళ్ళగానే అన్ని పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి డీటెయిల్స్ గా మొత్తం అన్ని వినాయకుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళని అడిగి ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు ఉన్నాయి అనేది చూపిస్తా. లోపలికి అయితే వెళ్దాం. అక్కడ భరత్ అన్న అయితే కూర్చొని ఉన్నాడు. అన్న దగ్గరికి వెళ్ళి మొత్తం ప్రతి ఒక్క వినాయకుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. హాయ్ అన్న. జై శ్రీరామ్. అన్న, ఇక్కడ వినాయకులు ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు తయారు చేస్తారు అన్న? మన దగ్గర 1 feet నుంచి 11-12 feet దాకా ఉంది. 3 షాపులు ఉన్నాయి మనకి. మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న ఇక్కడ? మొత్తం మన దగ్గర ఒక 30-40 మోడల్ ఉంటాయి. ఓకే, ఒకసారి అన్ని వినాయకుల గురించి కొంచెం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చెప్దామన్నా, రండి. ఈ వినాయకుడు ఇది శంకర్ 11 feet సచ్. ఇది 11 feet. ఓకే, ఇది ఈ మోడల్ వినాయకుడు జయప్ప మోడల్. ఓకే, ఇందులో ఏమన్నా స్పెషల్ ఉందా? స్పెషల్ అంటే దీంట్లో శివుడు పార్వతి, ఓకే, మనకు సింహం, అన్ని రకాలు వచ్చేసి ఫ్యామిలీ మొత్తం దీంట్లో ఉందన్న. రండి ఇంకా నెక్స్ట్ ఇది మనకు వచ్చేసి బలరామ్ టైప్. ఓకే, ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటాడు అన్న? ఇది 7 feet అనేది. 7 feet. అవును. ఓకే, ఈ ఇయర్ స్పెషల్ యూనిక్ మోడల్ వినాయకుడు అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నది. ఈసారి యూనిక్ పీస్ ఇది. ఈసారి తొందరగా వచ్చి వినాయకుడిని అయితే మిస్ కాకండి. తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూస్తాడు. కొన్ని వినాయకులు అయితే కవర్ కప్పేసి ఉన్నది. బుక్ అయితే ఇట్లా కవర్ చేసేస్తాం అన్నమాట మనం. ఓకే, మన దగ్గర బుక్ అయిన వినాయకులకి అయితే కవర్ కప్ ఉన్నాయంట. ఇది బుక్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మయూర్యాసన్ 9 feet 8.5-9 ఉంటుంది. ఇది బుక్కిడ్ విగ్రహం కవర్ చేసేస్తాం. ఇక వచ్చేసి రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్ 6 feet. ఓకే, ఇది కూడా సేమ్ మోడల్. ఇందులో 2 కలర్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. 2-3 కలర్స్ ఉంటాయి. ఇది ఇంకా లోపల ఒక కలర్ అయితే బుక్ అయిపోయిందంట. ఈ 2 బుక్ అయినాయి. అది ఉంది. ఇట్లాంటి చిన్నవి ఉంటాయి. ఓకే అన్న, ఈ వినాయకుడి స్పెషల్ ఏం చెప్పన్నా? ఇది వచ్చేసి మనకు దగుడు సెట్ అన్న. ఓకే, ఇది టాప్ 1-2 మోడల్. ఇది సెకండ్ మోడల్, టాప్ సెకండ్. ఫస్ట్ లాల్ బాగ్ ఉంటది, సెకండ్ ఇది. మనకు వచ్చేసి ఈ విధంగా విగ్రహం ఉంటది. ఆభరణాలు ఎక్కువ ఉంటాయి ఈ విగ్రహానికి. మొత్తం స్టోన్ వర్క్ ఆభరణాలు చాలా ఉంటాయి. మన దగ్గర స్టోన్ వర్క్ కూడా అవైలబుల్ ఉంటది. అది మాట్లాడుకొని చేపించుకోవాలి. ఈ విధంగా చాలా అలంకరణతో ఉంటది విగ్రహం. సో ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే చూస్తారుగా, మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ తోనైతే ఉన్నది. ఈ షెడ్ లో ఒకటే వినాయకుడు ఉన్నాడు, చూడండి. ఎన్ని ఫీట్స్ ఉంటాయన్న వినాయకుడు అన్న? ఇది 4 feet పక్కా ఉంటది దానిపైన. సో ఫ్రెండ్స్, ఇంకో నెక్స్ట్ మోడల్ వినాయకుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్పాను. ఈ విగ్రహం వచ్చేసి కాళికా మాత బ్యాక్గ్రౌండ్. ఇది 7 feet ఉంటది. ఓకే, మాత ఇగో పైన విగ్రహము, 4 చేతులు, త్రిశూలము అవి పట్టుకొని మాత ఉంది బ్యాక్గ్రౌండ్ లో. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వినాయకుని బ్యాక్ డ్రాప్ లోనైతే కాళికా మాత ఉన్నాయి అన్నమాట. చూడండి, మంచి ఫినిషింగ్ వర్క్ తో ఉన్నాయి వినాయకులు అయితే. చూడండి ఒకసారి. సో అన్న, ఈ వినాయకుని స్పెషల్ ఏందన్నా చెప్పండి. ఇది వచ్చేసి లాల్ బాగ్ అన్న, టాప్ 1 మోడల్. మన ముంబై మొత్తంలో ఇదే ఫేమస్. అవును, ముంబైలో ఎక్కడన్నా లాల్ బాగే కూర్చోబెడతారు. మన దగ్గర ఎవ్రీ ఇయర్ అవైలబుల్ ఉంటుంది లాల్ బాగ్. ఈ విగ్రహం వచ్చేసి 10 feet అన్నది. 10 feet 10 feet సూపర్ మోడల్. ఇది
ఓకే ఇట్లాంటి చాలా వినాయకులు మనం సేల్ చేసినాం. బాగా డిమాండ్ తో ఉంది విగ్రహం. ఓకే. ఒక గద సిట్టింగ్ మంచిగా ఉంటది, ఫినిషింగ్ మంచిగా ఉంటది ఇలా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వినాయకుడు అయితే లాల్బాగ్ మహారాజ్ వినాయకుడు. చూడండి, ముంబైలో చాలా ఫేమస్ వినాయకుడు ఈ వినాయకుడు. ఆ మోడల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో అన్న, లాల్బాగ్ లోనే ఇంకో మోడల్ వినాయకుడు కనిపిస్తుంది ఇక్కడ. ఆ వినాయకుడి గురించి కూడా చెప్పన్న. ఇది కూడా 8 ఫీట్ లాల్ బాగ్, అది 10 ఫీట్, ఇది 8 ఫీట్. ఓకే, మన దగ్గర 3 ఫీట్ కూడా ఉన్నాయి, 2 ఫీట్ 1 ఫీట్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మన దగ్గర అయితే లాల్బాగ్ మోడల్ వినాయకులు అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి. చిన్న మోడల్స్ ఉన్నాయి, పెద్ద మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ రెండు అయితే పెద్ద మోడల్ వినాయకులు. ఆ బ్యాక్ డ్రాప్ లో ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయంట మన అన్న దగ్గర. అయితే తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోండి. ఇక్కడైతే బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. మనకు ఇది వచ్చేసి 10 ఫీట్ అనేది. ఓకే, దగుడులో పెద్దది. ఏ స్టైల్ అన్న? దగుడు సెట్ అంటారు అన్నది. దగుడు సెట్ మోడల్ అంట వినాయకుడు. ఇది వచ్చేసి 10 ఫీట్ లో ఉంది. ఓకే, ఆభరణాలు చాలా ఉంటాయి మనకు. చూడండి మీరు, మొత్తం గోల్డ్ కలర్ లో ఆభరణాలు ఉంటాయి. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఆభరణాలతో అయితే ఉన్నాడు వినాయకుడు. బ్యాక్డ్రాప్ లో కిరీటం అయితే చూడండి చాలా పెద్ద ఉన్నది. ఈ వినాయకుడు అయితే చాలా పెద్ద ఉన్నాడు. ఈ సెట్ లో పెద్ద వినాయకుడు ఈ వినాయకుడు కూడా. చూడండి, కిందనైతే మనకు వినాయకులు, చిన్న వినాయకులను కూడా ఇచ్చారు. చూడండి, కింద బేస్ లా చిన్న వినాయకులు ఇచ్చారు. దగుడు సెట్ మోడల్ వినాయకుడు. చేతిలో త్రిశూలం, ఇటు సైడ్ ఏమో గొడ్డలు పట్టుకొని ఉన్నాడు. చోళల్లో నెమ్మిళ్ళు అయితే ఇచ్చేసారు మనకు. చూడండి, మంచి నీట్ ఫినిషింగ్ తో ఉన్న ఈ మోడల్ వినాయకుడు కూడా. ఇంకా బుకింగ్ కాలేదంట, తొందరగా వచ్చి బుకింగ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా చిన్న మోడల్ వినాయకులు కూడా ఉన్నాయి. చూడండి ఇటు సైడ్, ఇక్కడ మొత్తం అన్ని మోడల్ వినాయకులను చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో మోడల్ వినాయకుడు ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ అయితే ఆర్చ్ చాలా బాగున్నది, నీట్ ఫినిషింగ్ తో ఉన్నది. చూడండి, ఈ వినాయకుడు కూడా ఇంకా బుకింగ్ కాలేడు. వీడియో మొత్తం చూసారు కదా. ఇప్పుడు లోపలనైతే ఆల్రెడీ బుకింగ్ చేయడానికి కస్టమర్స్ అయితే వచ్చేసారు. అందరు బుకింగ్ చేయడానికి వినాయకులు అయితే చూస్తారు. తొందరగా వచ్చేయండి, వచ్చేసి బుకింగ్ చేసుకోండి. ఇక్కడ అయితే మంచి యూనిక్ మోడల్ వినాయకులు ఉన్నారు.